ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు సస్పెండెడ్ ఎస్పీలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే భుజంగరావు తిరుపతనులకు 6 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. మరి కాసేపట్లో భుజంగరావు తిరుపతనకు పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు. ఈ విషయంపై అప్డేట్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి. ఇటు భుజంగరావు మరియు తిరుపతి అయితే చంచల్గూడ జైలుకు అయితే పోలీసులు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? 5 రోజుల పాటు కూడా కస్టడీ విచారణ ఎదుర్కొన్నటువంటి భుజంగరావు గారిని తిరుపతిలో ఇవాళ వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. గాంధీ హాస్పిటల్లో వారికి ఇద్దరికి కూడా వైద్య పరీక్షలు చేసిన తర్వాత నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు వారిని ఇద్దరిని కూడా హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత వారికి ఇద్దరికి కూడా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వారిని చంచల్గూడ జైలుకి పంపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతం వారు చంచల్గూడ జైలుకి కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ 5 రోజుల విచారణలో కూడా వారికి కీలకమైనటువంటి అంశాలపైన కూడా వారు ఒప్పుకున్నారు. వారు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్తో కూడా షేర్ చేసుకున్నారు. దాంతోపాటు వీడియో రూపంలో కూడా అది రికార్డ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. తదుపరిగా నెక్స్ట్ అరెస్ట్ అయ్యేవారు కానీ విచారణకు వచ్చేటువంటి వారందరిపైన కూడా ఇవన్నీ కూడా చూపించి వారిని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఇవాళే నాంపల్లి కోర్టులో భుజంగరావుకు సంబంధించి కిషన్రావుకు సంబంధించి రాధాకిషన్రావుకు సంబంధించిన విషయంలో అతని కస్టడీ పిటిషన్ని విచారణకి రాబోతుంది. ఆయన ఎన్ని రోజుల పాటు కూడా కస్టడీకి ఇస్తారన్నది కూడా ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ప్రణీత్ రావు కేసు విషయంలో అతను బెయిల్ కోసం గత వారం నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కూడా ఆయన బెయిల్ పిటిషన్ కూడా ప్రణీత్ రావు వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ మధ్యాహ్నం తర్వాత విచారణకి రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఇవాళ చాలా కీలకమైనటువంటి పిటిషన్సే నాంపల్లి కోర్టులో ఉన్నాయి. మరోపక్క ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిరిసిల్లకు సంబంధించిన కేకే మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే డీజీపీకి కూడా కలిసి సిపిని కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆయన ప్రస్తుతం హైకోర్టును కూడా ఆశ్రయించినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం హైకోర్టు దగ్గర నుంచి కూడా ఆయన మరి కాసేపట్లో వచ్చి పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా మనకు సమాచారం. దానిపైన కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఎందుకంటే దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఉన్నారు. వారు తప్పించుకునేందుకు అధికారుల్ని బలిపశువులు చేస్తున్నారు. ఆదేశాలు ఇచ్చింది వారు, పాటించింది అధికారులు వారి కోసమే పనిచేశారు. వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని గోప్యత పాటించకుండా ఈ రకమైనటువంటి పనులు చేసి ప్రభుత్వంలో వారి యొక్క పూర్తిగా డ్యూటీస్ అన్ని కూడా మర్చిపోయి కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసమే ఈ భుజంగరావు అయితేనేముంది, తిరుపతి అయితే ఉంది, రాధాకిషన్రావు అయితే ఉంది, ఏకంగా మెయిన్ ఈ యొక్క ఎపిసోడ్కి అంతా టోటల్ ఎపిసోడ్ అంతటికి కర్త కర్మ క్రియాగా ఉన్నటువంటి మాజీ ఎస్ఐపి చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన అమెరికా నుంచి కూడా తాను ఈ వారంలోనే వస్తాను, నిన్న వస్తాను, ఇవాళ వస్తానని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ ఇప్పటివరకు తను రాలేదు. సో తను వచ్చిన తర్వాత ఆల్రెడీ వీళ్ళందరినీ విచారించారు కాబట్టి ఆల్రెడీ చంచల్గూడ జైలుకి కూడా కొంతమంది వెళ్ళిన నేపథ్యం కనపడుతుంది. వారు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని పూర్తి స్థాయిలో వీరు విచారించబోతున్నారు. ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన నేతలకి అఫీషియల్గా కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి వారు విచారణకి పిలిపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గత 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. రోజుకు ఒక కొత్త పేరు రావడము, కొత్త అంశము తెరపైకి రావడము. ఏకంగా రాధాకిషన్రావు నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా తాను చేసినటువంటి అన్ని అంశాలపైన నేరాలపైన కూడా ఆయన ఒప్పుకోవడం, దీని వెనకంతా ఉన్నది గులాబీ పాస్ అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఇటు ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుకి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కీలక నేతలు మెడకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుపోతుందనేసి కూడా మనం అనుకోవచ్చు. రేపటి నుంచి మరికొంతమందికి నోటీసులు ఇచ్చి పోలీసులు అయితే విచారణకి రాబోతున్నారు. కేవలం ఏదో నోటీసులు ఇచ్చి వారిని విచారించి కాకుండా చాలా లోతుల్లోకి వెళ్ళి వీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎంతమంది చేశారు, ఏమేం కలెక్ట్ చేశారు, ఈ కలెక్ట్ చేసినటువంటి సమాచారం వల్ల మీరు ఎవరికి సమాచారం పంపించారు, ఆ సమాచారంతో వాళ్ళు ఏం చేశారు, సో దాని తదనంతర పరిణామాలు ఎలా ఉన్నాయన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వారు విచారణ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ ఇదే కేసులో నిందితులందరికీ కూడా టెలిగ్రాఫ్ చట్టం కూడా వారు యాడ్ చేశారు కాబట్టి మెమో దాఖలు కూడా చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఆ అంశాన్ని కూడా నాంపల్లి కోర్టు పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి పూర్తిగా ఇవాళ చాలా కీలకమైనటువంటి పిటిషన్స్ నాంపల్లి కోర్టులో ఉన్నాయి కాబట్టి వాటిపైన కోర్టు ఏం డిసైడ్ చేస్తుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.